जयः గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. మనం ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేసాం. ఒకసారి చేతులు పైకి లేపండి అమ్మా, పైకి లేపండి. బ్రీత్ ఎక్కువ తీసుకొని లోపలికి. నన్ను చూడండి ఒకసారి. ఈ ముద్ర పెట్టండి ఇలాగా. ఎడమ చేయి ఇలా ఉంచండి, దించండి తండ్రి. ఇలా పెట్టండి ముద్ర. ఎడమ చేయి ఇలా ఉంచండి, కుడి చేయి కూడా ఇలా ఉంచండి. ఈ 3 వేళ్ళు ఇలా తాకాలి. ఓకే, ఈ 3 వేళ్ళు మళ్ళీ ఇలా తాకాలి. ఇలా తాకించి రిలాక్స్గా ఇలా ముందు పెట్టుకున్న హాయిగా. ఓకేనా? అలా పెట్టుకుని జస్ట్ కళ్ళు మూసుకోండి, హాయిగా కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఎక్కువ లోపలికి తీసుకోండి, శ్వాసను లోపలికి తీసుకోండి, ఎక్కువ ఆపండి, పూర్తిగా బయటకు వదిలేయండి. కళ్ళు మూసుకొని శ్వాసను లోపలికి ఎక్కువ తీసుకోండి, సాధ్యమైనంత వరకు ఆపండి, పూర్తిగా బయటకు వదిలేయండి. మళ్ళీ శ్వాసను లోపలికి ఎక్కువ తీసుకోండి, మళ్ళీ ఆపండి, పూర్తిగా బయటకు వదిలేయండి. మళ్ళీ తీసుకుని శ్వాసను లోపలికి ఎక్కువగా, మళ్ళీ ఆపండి, మళ్ళీ వదిలేయండి పూర్తిగా. ఇప్పుడు మీ యొక్క పెదవులను, ముక్కు కొనను గమనించాలి. టిప్ ఆఫ్ ది నోజ్ని, లిప్స్ని అబ్జర్వ్ చేయండి. గమనిస్తూ ఉండాలి, అక్కడ ఏం చేయదు, జస్ట్ అబ్జర్వ్ ఇట్. టిప్ ఆఫ్ ది నోజ్ని, ముక్కు కొన్న భాగాన్ని గుర్తుంచుకొని పెదవులను గమనిస్తూ ఉండాలి. ముక్కు కొనను గమనిస్తూ ఉండాలి. గుర్తుంచుకో, ముక్కు కొనను గుర్తుంచుకొని దాన్ని అలా గమనిస్తూ ఉండాలి. రిలాక్స్గా, పీస్ఫుల్గా, యాక్టివ్గా, హ్యాపీగా దాన్ని గమనించాలి మనం. రిమెంబర్ ద టిప్ ఆఫ్ ది నోస్, అబ్జర్వ్ ద లిప్స్. నమస్కార ముద్ర పెట్టాలి. పెట్టి చేతులు గట్టిగా రాపిడ్ చేయండి, కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని నుంచి గట్టిగా రాపిడ్ చేయాలి, పైకి కిందికి చాలా గట్టిగా.
ముఖం తుడుచుకోండి, మావు చేయ. మళ్ళీ ఒకసారి గట్టిగా రాపిడ్ చేయండి, చాలా గట్టిగా. మళ్ళీ ముఖం తుడుచుకోండి, మావు చేయ. మళ్ళీ ఒకసారి గట్టిగా రాపిడ్ చేయండి. మళ్ళీ ముఖం తుడుచుకోండి, మావు చేయ. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి పైకి లేపి. రేజ్ ద హ్యాండ్స్. మళ్ళీ ముఖం తుడుచుకోండి. 1 సెకండ్. మళ్ళీ ఒకసారి కొట్టండి చప్పట్లు కట్టి. చేతులు పైకి లేపి కొట్టండి. మళ్ళీ ముఖం తుడుచుకోండి. లాస్ట్ టైం ఇంకోసారి గట్టి కొట్టండి. మళ్ళీ ముఖం తుడుచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ పర్ఫెక్ట్. చేతుల ఐస్ ఓపెన్ చేయండి, హ్యాండ్స్ చూస్తూ చెప్పండి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ బ్లెస్డ్ వన్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎస్ ఐ యామ్. ముఖం తుడుచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎస్ ఐ యామ్. ఇంకోసారి తుడుచుకోండి. మళ్ళీ ఒకసారి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎస్ ఐ యామ్. ఇప్పుడు ముఖం తుడుచుకోండి. ఇలా మీరు మార్నింగ్ లేవంగానే ఒక 2 minutes, పడుకునేటప్పుడు ఒక 2 minutes జస్ట్ ఇలా చేయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ మనం దేన్ని డెవలప్ చేసుకోవాలంటే కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సెకండ్, అలైన్మెంట్ చేయాలి. మన బాడీకి, మైండ్కి, మన సోల్కి, మన వరల్డ్కి, ప్రపంచానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఒక్కసారి మనం బ్యాలెన్స్ అయ్యామంటే చాలా పర్ఫెక్ట్గా లైఫ్ను లీడ్ చేయగలుగుతుంటాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో, నేను ఎంత డేర్గా ఉన్నానో, సో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది చూసుకోవాలి. ఫస్ట్ హెల్త్ ఉంటేనే కదా అన్నీ చేయగలుగుతాం. ఫస్ట్ హెల్త్ సెట్ చేసుకొని, తర్వాత కాన్ఫిడెన్స్ సెట్ చేసుకొని, తర్వాత యాక్టివ్నెస్ పెంచుకొని, తర్వాత డేర్నెస్ పెంచుకొని, అప్పుడు హ్యాపీగా మన ప్రపంచంలోకి ఎంటర్ కావాలి. ఈ 5 మన దగ్గర ఉంటే మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే హెల్త్ మీద మనకు మెమొరీ సిస్టమ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మన హెల్త్ బాగుంటే మెమొరీ బాగుంటుంది, హెల్త్ డౌన్ అయితే మెమొరీ డౌన్ అవుతుంది. అదేవిధంగా మనం చాలా యాక్టివ్గా ఉన్నట్లయితే లాజిక్ డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివ్గా ఉంటే లాజిక్ పనిచేస్తుంది, ఇన్యాక్టివ్గా ఉంటే లాజిక్ పని చేయదు. అదేవిధంగా మన కరేజ్ మీద, అంటే ధైర్యం మీద, ఈ యొక్క ధైర్యంగా మనం ఉన్నట్లయితే క్రియేటివిటీ పనిచేస్తూ ఉంటుంది. మనం ధైర్యంగా లేకపోతే క్రియేటివిటీ పనిచేయదు, సృజనాత్మకత అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏదైనా మనకు అర్థం కావట్లేదంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఒకటి చదువుతున్నావు, రాస్తున్నావు, లేదా ఏదైనా క్యాల్కులేట్ చేస్తూ ఉన్నావు, నీకు సరిగా అర్థం కావట్లేదు సార్ చెప్పేది అంటే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని అర్థం, అంతే. అది అంతేకాని సబ్జెక్ట్ ఇది పెద్దగా ఉంది నీకంటే అర్థం కాదు. అది నీకంటే పెద్దది అని కాదు అర్థం, నీ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని మాత్రమే అర్థం. అప్పుడు నువ్వేం చేయాలి? కాన్ఫిడెన్స్ కొద్దిగా పెంచుకోవాలి. పెంచుకుంటే ఆటోమేటిక్గా అది అర్థమవుతూ ఉంటుంది. భూమి మీద ఏదైనా అర్థం కావాలంటే ముందు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంతే. సెకండ్, మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉంటే ఏమవుతుంది అని చెప్తే దేంతోనైనా మనం ఫ్రెండ్షిప్ చేయగలం, ఫ్రెండ్లీగా ఉండగలం, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో ఫ్రెండ్షిప్ చాలా బాగా బలంగా ఉంటాయి. నీకు ఇష్టమైన వాళ్ళు నీకు సొంతం అవుతారు. నేను ఇష్టపడే వారి దగ్గర నీకు గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు వింటారు, నువ్వు చెప్పినట్టు చేస్తారు. సో అక్కడ నువ్వు కోరుకున్నది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదైనా కోరికలు తీరాలి అంటే హ్యాపీగా ఉండాలి, అవునా కాదు? నువ్వు ఇంట్లో అల్లరిగా చాలా చాకచక్యంగా ఉంటే ఇట్లా 10 రూపాయలు అడగంగానే డాడీ ఇచ్చేస్తాడు. బ్రదర్ ఉన్నాడు అనుకో, వాడు ఎప్పుడు మూడిగా డల్గా ఇంట్లో కూర్చుంటాడు, వానికి రూపాయైనా ఇవ్వడు. నువ్వు వేస్ట్కి 10 రూపీస్ అయినా ఇస్తాడు.
వాళ్ళు రూపాయి అడిగితే కూడా ఇవ్వడు. ఎందుకు? డల్గా ఉంటాడు కాబట్టి వాడికి తెలివి లేదు అనుకుంటారు. అక్కడ ఇంట్లో ఎప్పుడు యాక్టివ్గా మనం చాలా హ్యాపీగా చాలా స్పీడ్గా మనం వెళ్ళినట్లయితే అందరూ ఏమనుకుంటారంటే వీడికి చాలా తెలివి ఉంది, వీనికి డబ్బులు ఇవ్వాలి, వీడు సద్వినియోగపరుచుకుంటాడు అని ఒక విశ్వాసం వాళ్ళు క్రియేట్ అవుతారు. మన హ్యాపీనెస్ అనేది మన మీద ఇతరులకు మంచి అభిప్రాయాన్ని, మంచి దృష్టిని, మంచి విశ్వాసాన్ని బలపరుస్తాయి. అందుకే అడిగేటప్పుడు ఏడ్చి అడుగుతాం, కొన్నిసార్లు హ్యాపీగా అడుగుతాం, కొన్నిసార్లు డల్గా పెట్టి ఫేస్ పెట్టి ఏదో కోల్పోయినట్టు అడుగుతాం. సమ్హౌ విల్ మేనేజ్ ఇట్. పేరెంట్స్ని అక్కడ కొద్దిగా మెస్మరైజ్ చేస్తాం మనం. ఈ యొక్క కోణంలో ఈ 5 సూత్రాలకు ఈ ప్రేయర్ పనికొస్తాయి అన్నమాట. మనకు జీవితం జీవించడానికి 5 సరిపోతాయి, అవునా కాదు? హెల్తీగా ఉండాలి, మనము హ్యాపీగా ఉండాలి, డేర్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. ఈ 5 సూత్రాలకు ఏం కావాలంటే పొద్దున్న లేసేసి జస్ట్ నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ పెట్టేసి ఇలా పెట్టి కూర్చోండి. అలైన్మెంట్ అంటారు. ఈ మెడిటేషన్ ఏమంటారు? సెల్ఫ్ అలైన్మెంట్, సెల్ఫ్ సర్వీస్. ఇది నీకు నువ్వు అలైన్మెంట్ చేసుకోవాలి. ఇంబ్యాలెన్స్ అవుతావు కదా, అప్పుడప్పుడు పేషెన్స్ కోల్పోతావు కదా, కోపం వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, బోర్ కొడుతుంది, తిక్కలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, చింపేస్తాం, కొడుతాం, తిడుతాం, ఏదో ఒకటి చేస్తాం. అలా చేయకుండా మనం ఎందుకు అలా అవుతుందంటే బ్రెయిన్ సరిగా పని చేయట్లేదు. బ్రెయిన్ పని చేయనప్పుడు మనం నెగిటివ్ మోడ్కి వెళ్ళిపోతాం. బ్రెయిన్ పని చేస్తే పాజిటివ్ మోడ్లో ఉంటాం. నీకు ఇప్పుడు నెగిటివ్ అనిపించింది అంటే అనుకోవాలి నా బ్రెయిన్ సరిగా పని చేయట్లేదు, ఇప్పుడు నేను ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు, స్లో అవ్వాలి. ఒకవేళ నువ్వు పాజిటివ్గా ఉన్నావంటే నీ బ్రెయిన్ పని చేస్తుంది, ఇప్పుడు స్పీడ్ పెంచాలి. మనం పాజిటివ్ ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ పెంచాలి, నెగిటివ్ ఉన్నప్పుడు స్లో డౌన్, అన్ని స్లో డౌన్, తక్కువ మాట్లాడాలి, తక్కువ కదలాలి, తక్కువ చూడాలి, తక్కువ వినాలి, తక్కువగా మనం ఒక మూమెంట్ ఇవ్వాలి వ్యక్తులతోటి. కొద్ది వెనుకకు తగ్గిపోయి కొద్ది ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఏమైందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెహికల్ నడుపుతున్నప్పుడు దాని సౌండ్ వస్తే అట్లే పోతామా? పోం కదా. ఏమైందని ఆపి చూసి దాన్ని సెట్ చేసుకుని పోతాం కదా. మన బ్రెయిన్ కూడా నెగిటివ్ వచ్చిందంటే దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది. కాసేపు కూర్చుండి కొద్దిగా బ్రీత్ లోపలికి ఎక్కువ తీసుకుని కాసేపు ఆపి కాసేపు బ్రీత్ అవుట్ చేసేసి కొద్దిగా ముద్ర పెట్టి ముక్కులను గమనించుకుంటూ పెదవులను గమనించినట్లయితే బ్రెయిన్ బ్యాలెన్స్ అయిపోతుంది. మన బ్రెయిన్ ఇక్కడ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే తెలిసిన టిప్ ఆఫ్ ది నోస్లో, లిప్స్ పైన బ్రెయిన్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఇదంటారు దాన్ని బేసిక్గా ఎనర్జీ మోడ్ అన్నమాట. మనం ఒక్కసారి ఇలా కూర్చుండి టిప్ ఆఫ్ నోస్ చూసామంటే మిడిల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటాయి. 2 లిప్స్ చూసామంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. సో అందుకు మనకు పూర్వ కాలం నుంచి మనకు అనాదిగా ఈవెన్ ఇది సైంటిఫిక్గా కూడా టిప్ ఆఫ్ నోస్ చూడండి మీకు బ్లడ్ బ్యాలెన్స్ అవుతుందని కూడా సైంటిఫిక్గా నిరూపించబడినటువంటి విషయం అది. ఇక్కడ టిప్ ఆఫ్ ది నోస్ లోపల మనకు బ్లడ్ యొక్క మూమెంట్ ఉంటుంది అక్కడ. అది కాబట్టి టిప్ ఆఫ్ ది నోస్ చూడాలి, లిప్స్ని గమనించాలి, బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు కోపం వస్తే ఉరుకోవద్దు, శ్వాస లోపలికి ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ బ్రీత్ అవుట్ చేయాలి. జస్ట్ టిప్ ఆఫ్ ది నోస్ చూసుకుంటూ మనం ఫీల్ కావాలి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ ఇంపర్ఫెక్ట్. నెగిటివ్ పీపుల్ అంటే ఇంపర్ఫెక్ట్ పీపుల్ అండ్ కర్స్డ్ పీపుల్ అండ్ వెరీ హెల్ప్లెస్ పీపుల్. దే క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు అక్కడ హెల్ప్లెస్ పీపుల్ అంతే. పాజిటివ్ పీపుల్ అంటే దే ఆర్ పర్ఫెక్ట్ పీపుల్, బ్లెస్డ్ వన్. సెకండ్, దే కెన్ డూ ఎనీథింగ్. ఎస్, దే ఆల్వేస్ సే ఎస్ టు ఎవ్రీథింగ్. దే టేక్ ద ఛాలెంజ్ అన్నమాట. నెగిటివ్ పీపుల్ ఛాలెంజ్ చేసుకోలేరు. ఇవి మనం ఇంట్లో ఉదయం లేవంగానే చేసేటువంటి చిన్న ప్రేయర్ మోడ్, సెల్ఫ్ ప్రేయర్. ఇది నీకు నువ్వు ప్రేయర్. అది నో గాడ్. అక్కడ గాడ్ గురించి ఏం అవసరం లేదు. అది నీ లోపల ఉన్న ఎనర్జీ నీకు అందితే దట్స్ ఆల్. నీ శక్తి నీకు అందాలి కదా. ఎస్, యూ హ్యావ్ సమ్ పవర్. నీకు పవర్ లేదంటావా? ఉంది కదా పవర్, ఎంతో కొంత పవర్ ఉంటుంది కదా. ఎవ్రీబడి హ్యాస్ సమ్ పవర్, ఎవ్రీబడి ఈజ్ పవర్ఫుల్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎస్, ఐఎమ్ పవర్ఫుల్, బట్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ మై పవర్ టోటల్లీ. దట్ ఈస్ మై హార్డ్ వర్క్, దట్ ఈస్ మై జస్ట్ ఎఫర్ట్ అంతే. దానికోసం ఎఫర్ట్ మనం చేస్తుంది. సో నీ పవర్తో నువ్వు కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటారు? ప్రేయర్ అంటారు అంతే. నీ పవర్తో నువ్వు కనెక్ట్ అవుతే ప్రేయర్. అది దేవుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. డివైస్ ఆర్ మెనీ. నీకు డివైస్ అవసరం లేదు. అబ్జర్వేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది గ్రేటెస్ట్ డివైస్ ఫర్ ఎవ్రీథింగ్. అబ్జర్వ్ చేయాలంతే, అది నువ్వు కనెక్ట్ అవుతావు. రిమెంబర్ చేయడాన్ని కనెక్ట్ అవుతావు. శ్వాసను గుర్తుంచుకొని అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కానీ. శ్వాసను గుర్తుంచుకొని నువ్వు జస్ట్ అబ్జర్వ్ చేసావంటే నీ పవర్కి నువ్వు కనెక్ట్ అవుతావు. దట్ ఈస్ ద లాజిక్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. సింపుల్ లాజిక్ ఇన్ ద మెడిటేషన్ వరల్డ్ అంతే. ధ్యానం అంటే అంతే. రిమెంబర్ ద బ్రీత్, అబ్జర్వ్ ద టిప్ ఆఫ్ ది నోస్. దట్స్ ఆల్. యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ సోల్. యూ మే కాల్ సోల్, యూ మే కాల్ పవర్, యూ మే కాల్ ఎనర్జీ, ఏదైనా పిలుచుకో. అది డజంట్ మ్యాటర్. అది ఒక శక్తి అయితే లోపల ఉంటుంది, మనం కనెక్ట్ అవుతున్నాం. దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు మన వాళ్ళు. గాడ్ అని, సోల్ అని, సో మెనీ నేమ్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. అవునా కాదు? ఇప్పుడు నీకు ఇష్టం, చాలా ఇష్టమైతే ఏమంటావు? బుజ్జి, చిట్టి, తల్లి అన్న అంటే పిలుస్తాయి కదా మనం.
మనమైతే మామ బాబా బాబాయ్ పెట్టుకుంటాం కదా, అట్లా భగవంతుడికి కూడా బాగా ప్రేమ కలిగి అన్ని పేర్లు పెట్టేస్తారు లోపల ఉన్న శక్తికి. వాళ్ళకు వాడు ఎనర్జీతో వాళ్ళు కనెక్ట్ కావడం కోసం కొద్దిగా వాడిని మంచి చేసుకోవడం కోసం ట్రయింగ్ అంతే. అక్కడ నిన్ను మంచి చేసుకోవడం కోసం భగవంతుని మధ్యలో పెడతావు అంతే వాస్తవంగా చెప్పాలంటే. సో దిస్ ఈస్ ద స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ ప్లీజింగ్ ద గాడ్. మనం భగవంతుని ప్లీజ్ చేస్తాం. ఇక్కడ ప్లీజ్ ఎవరిని చేయాలంటే నిన్ను చేయాలి. ఈరోజు మనం తీసుకునే సబ్జెక్ట్ సెల్ఫ్ అలైన్మెంట్. ఏం సబ్జెక్ట్ అది? సెల్ఫ్ అలైన్. ఈరోజు ముద్ర కూడా మీకు అదే ఇచ్చాను. ఈ 3 వేలు ఇలా పెట్టి ఈ చేయి పైకి లేపి, ఈ 3 వేలు ఇలా పెట్టి చేయి పైకి లేపితే నేను చెప్పిన 5 థింగ్స్ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. హెల్త్ వస్తుంది, యాక్టివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దాంతో మీకు లాజిక్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది, మెమొరీ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది, ఎవరితోనైనా సరే బ్యాలెన్స్గా ఉండడం తెలుస్తుంది, అవేర్నెస్ అనేది ఇంకా